అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కోనే నాగ వెంకట ఆంజనేయులు గారు రచించిన వెండి దీపం కుందే అనే కథను విందాం. ఈ కథ అక్టోబరు 2012 చందమామలో ప్రచురింపబడింది. హేలాపురి న్యాయాధికారి సమక్షంలో ఒక వెండి దీపం కుందే దొంగతనం గురించి విచారణ జరుగుతున్నది. కుంది పోగొట్టుకున్న కేశవుడు, అయ్యా, ఆ రోజు శ్రావణ శుక్రవారం. నా భార్య వ్రతం చేసుకుంటూ ముత్తైదువులను పేరంటానికి పిలిచింది. వ్రతం పూర్తయి పేరంటాళ్ళందరూ వెళ్ళిపోయాక చూసుకుంటే అప్పుడు తెలిసింది దొంగతనం జరిగిన విషయం. ఆ దొంగిలించింది ఎవరో కాదు, మాధవుడి భార్య గుణవతి అంటూ ఇంకా చెప్పబోతూ ఉంటే న్యాయాధికారి మధ్యలో అడ్డుపడి, అయితే ఆ కుంది దొంగిలించింది మాధవుడి భార్య గుణవతి అని ఎలా అనుమానించావు అని అడిగాడు. అయ్యా, వారం రోజుల క్రితం గుణవతి ఇంట్లో జరిగిన శుభకార్యానికి నా భార్య కూడా వెళ్ళింది. అప్పుడు పూజలో పెట్టబడి ఉన్న మా వెండి దీపపు కుందెను నా భార్య గుర్తించింది. దయచేసి దాన్ని మాకిప్పించండి అన్నాడు కేశవుడు. అది మీదే అనడానికి గట్టి ఆధారం ఏమిటి? వెండి దీపం కుందెలు ఎన్ని ఇళ్లలో లేవు అంటూ ప్రశ్నించాడు న్యాయాధికారి. అయ్యా, మా దీపం కుందె ఓం ఆకారంలో ఉంటుంది అన్నాడు కేశవుడు. అలాగా అంటూ న్యాయాధికారి నవ్వి, ఆ మాటకొస్తే మా ఇంట్లోనూ ఓం ఆకారంలో ఉన్న దీపపు కుందె ఉన్నది అన్నాడు. అయ్యా, ఆ విషయమే తమకు మనవి చేయబోయాను. తమరు అవరోధం కలిగించారు. వ్రతం రోజున మా ఇంట్లో దొంగిలించిన ఓం ఆకారపు కుందెను మాధవుడి భార్య తెలివిగా తమ భార్య గారికి అమ్మిందని తెలిసింది. ఇప్పుడు అది వాళ్ళింట్లో లేదు, తమ ఇంట్లోనే ఉన్నది అన్నాడు కేశవుడు. అది విన్న న్యాయాధికారితో పాటు అక్కడున్న వాళ్ళందరూ నివ్వెరపోయారు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. నమస్కారం అండి.